ఈ ఈ మొదటి పాఠంలో కాలంలో అనగా పగలు రాత్రి సమయాలు ఎరిగి రక్షణ సమీపముగా ఉన్నదని గ్రహించి సంసిద్ధులుగా వెలుగుగా ఉండి ఎదురు చూడాలి అని రోమా సంఘాన్ని పౌలు పేతురు ఆజ్ఞాపిస్తున్నారు. రోమా సంఘానికి తిరిగి వస్తున్నారు. ఇకపోతే రెండవ పాఠం ఏంటంటే యేసు పరిచర్య కాలంలో అంతిమంగా యెరూషలేము పట్టణం ప్రవేశం సందర్భంగా ప్రవచనాలు ఎలా నెరవేరుతున్నాయో తెలియజేసేటువంటి సంఘటన ఒకటి ఇక్కడ పొందుపరిచాడు భక్తుడైనటువంటి మత్తయి, సువార్తికుడైన మత్తయి. చూడండి, ఇక్కడ అనేకమైన సంఘటనలు ప్రభు యొక్క ఆగమనంలో సంభవించినాయి. కానీ ఇది ఒకటి, ఆ రాజాది రాజు వాళ్ళు ఎంత చక్కగా ఆనందించారో ఆస్వాదించారో అని చూస్తే నిజంగా యెరూషలేము యొక్క జయప్రవేశం సందర్భంలో రావాల్సినటువంటి పాఠం కదా ఇది అని మీరు అనుకోవచ్చు. ప్రియమైన వాళ్ళరా, ఈ 2024వ సంవత్సరం అడ్వెంట్ కాలంలో మనం ప్రవేశించాం. అడ్వెంట్ ముందుగా చెప్పాను నేను, అరైవల్ ఆఫ్ క్రైస్ట్ అని, ప్రభు యొక్క రాకడ కాలం. అంటే మొదటి రాకడలో దేవుడే స్వయంగా వచ్చి లోకం కూడా ఆయన సిద్ధపరిచి రక్షణను ఆయన దయచేశారు. రక్షకుడికి ఆ రక్షకుడి యొక్క రక్షణ మనకందరికీ అందజేశారు. అయితే ప్రస్తుతం ఏంటి అంటే విశ్వాసంగా ప్రభుని యొక్క రెండవ రాకడకు లోకము సిద్ధము చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది, నీ మీద, నా మీద ఉంది. సో ఇక్కడ మొదటి రాకడలు అయితే ఆయనకు అవసరం లేదు, ఆయన వచ్చాడు, మానవ రూపుగా వచ్చి ఆయన చేయవలసిన కార్యాన్ని జరిగించినాడు. ఇప్పుడైతే రాకడ రెండవ రాకడ గురించి మనం ఆలోచన చేస్తే ప్రభువే వచ్చి కార్యాలు చేయాల్సిన అక్కర్లేదు. ఆ బాధ్యత ప్రతి విశ్వాస యొక్క భుజస్కంధాల మీద పెట్టి, ఇదిగో మీరు అక్రమాలు చేసుకోండి, మీరు అన్యాయం చేసుకోండి, మీరు దుర్మార్గాల్లో ఉండండి, మీరు చేయని కార్యాల్లో ఉండండి అని కాదు ఆయన చెప్పేది. సో లోకాన్ని సిద్ధపరచవలసినటువంటి సంఘటన ఎంతవరకు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తమ ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి తీసుకోకుండా నాచు దూరంలో, అక్రమమైన పద్ధతుల్లో, అన్యాయమైన విధానాల్లో, చీకటి కార్యాల్లో ఉండేటువంటి వారు ఇది ఒక గొప్ప అవకాశంగా భావించి, అయ్యో ఇప్పుడు దాకా జరిగిపోయింది, నేను నా ప్రభువుకి ఇవ్వాల్సినటువంటి విలువను నేను ఇవ్వలేకపోయాను, ఇదిగో ఇది సంవత్సరానికి ప్రారంభం, నా జీవితంలో దేవుడు మరొక సంవత్సరాన్ని చూడడానికి అవకాశం కలిగించాడు కాబట్టి నేను ఇది మొదలుకొని నా చీకటి సంబంధమైన ప్రతి కార్యాన్ని విడిచిపెట్టి దేవునితో నేను ఏకీభవించి ఆయన మార్గాన్ని సరళం చేయడానికి నా వంతు నేను ప్రయత్నించడానికి నిశ్చయానికి కావాల్సినటువంటి కార్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు క్రిస్మస్ కు ముందు 4 ఆదివారాలు, దాదాపు అడ్వెంట్లోని వారాలుగా అన్ని సంఘాలు జరుపుకుంటాయి. అయితే అందరూ ఒకే విధంగా ఈ అడ్వెంట్ కాలాన్ని ఆచరించరు అని చెప్పడానికి కొంచెం బాధ కలుగుతుంది. ఎందుకంటే వచ్చే ప్రభువు ఒక్కడే, బైబిల్ ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, సంఘం ఒక్కటే. అలాంటప్పుడు ఆచరించే విధానాలు లేఖనాల్లో ఉండే ప్రకారం ఆచరించవచ్చు కదా. మనుషుల యొక్క స్వార్థత్వాన్ని బట్టి, మనుషులు వాక్యాన్ని అర్థం చేసుకున్న విధానాన్ని బట్టి మనుషులు ఈ మార్పు ఆచరించే విధానంతో మార్పు అయినప్పటికీ కూడా ఈ ఎవరెవరు ఆచరిస్తున్నారంటే ప్రొటెస్టెంట్లు అంటే నేను గతంలో మీకు చెప్పాను. ప్రొటెస్టెంట్ అంటే ఎవరంటే రోమన్ క్యాథలిక్ సంఘాన్ని వ్యతిరేకించి వెలుపలికి వచ్చినటువంటి అందరి విశ్వాసులు ప్రొటెస్టెంట్లు అంటారు. అంతకు ముందు ఒకే ఒక్క సంఘం, ఏం సంఘము ఉండేది మొదట? రోమన్ క్యాథలిక్ సంఘం, ఆర్సిఎం అంటారు. ఆ సంఘం ఒకటే ఉంది. మార్టిన్ లూథర్ గారి యొక్క ఆ బోధనను అనుసరించి ఆయన చేసినటువంటి పోరాటాన్ని జ్ఞాపకం చేసుకొని అనేక మంది వాక్యానుసారంగా తన సమాజాన్ని సంఘాన్ని నడిపిస్తున్నాడని
ఆయనతో కూడా ఏకీభవించినారు. ఆయన నా పేరు పెట్టిన నూతన సంఘం అని పెట్టండి అని చెప్పాలి. కానీ ఆయన మీద ఉన్న గౌరవంతో అందరూ పెట్టుకున్నారు ఎంతవరకే, కానీ అది లూథరన్ ఆయన పేరుగా కాకపోతే మహనీయుని యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ పేరు ఆహ్వానించారు. అలాగే ప్రొటెస్టెంట్ సంఘాలన్నీ అంటే రోమన్ క్యాథలిక్ సంఘంలో నుంచి వెలుపలకు వచ్చింది మొట్టమొదటిసారిగా ఆయన్ని అనుసరించి ఎవరైతే వ్యతిరేకించి ప్రొటెస్ట్ చేసినటువంటి వాళ్ళనమాట. సో ఈ బోధ తప్పు, ఈ తప్పుడు విధానం కాబట్టి మేము దీన్ని అనుసరించమని వెలుగులోకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ప్రొటెస్టెంట్. ముఖ్యంగా అప్పుడు వచ్చినటువంటి వాళ్ళు నూతన ఈ నూతన నుంచి బ్యాప్టిస్టులు, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా, పెంతెకోస్తులు, సొంత కోస్తులు, హల్లెలూయా మహిమ. ఒకటి కాదు, ఎన్ని చెప్తే అన్ని, నోటికి ఎన్ని వస్తే అన్ని. ఒక ఇసుక ఇసుకెత్తి చేతులు వేసుకుంటే దాంట్లో ఉన్న రేణువులు ఎన్ని ఇసుక లెక్క పెడతామా? ఆకాశం నక్షత్రాలు లెక్క పెడతామా? అన్ని రకాలు ఉన్నాయి, అన్ని పేర్లు పెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా ప్రొటెస్టెంట్ సంఘాలు సుమారు గుర్తు పెట్టుకోవాలి. ఎక్సెప్ట్ రోమన్ కేథలిక్ సంఘం అంటే క్రైస్తవ సంఘానికి మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే రెండు భాగాలు చెప్పాలి. ఒకటి రోమన్ కేథలిక్ సంఘం, రెండవది ప్రొటెస్టెంట్ సంఘం. అంతే. ఈ ప్రొటెస్టెంట్ సంఘంలో అన్ని కలుపుతున్నాయి, కలగోగలపడి. సో ఈ రోమన్ కేథలిక్లు, ప్రొటెస్టెంట్లు, అలాగే ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ అంటే వాళ్ళు సనాతనమైనటువంటి క్రైస్తవవాదు, సంప్రదాయవాదు. మనం కూడా ఆల్మోస్ట్ ఆ భావం చెందినటువంటి వారు, కాకపోతే మార్పుని అంగీకరిస్తాం. సో వాళ్ళు ఇంకా అదర్ క్రిస్టియన్ సంప్రదాయ సంబంధమైనటువంటి క్రైస్తవులు కూడా దీన్ని ఈ పండుగను ఆచరిస్తారు. నేను మీకు అడ్వెంట్ యొక్క ప్రాముఖ్యతను ఈ దినాన చెప్పి ఆ తర్వాత వాక్యంలోకి వెళ్ళాలని నేను ఆలోచన చేస్తున్నాను. ఒకవేళ మాకు ఏడు అడిగేస్తుందేమో అయినా పర్వాలేదు, వాక్యం చెప్పకుండా మీకు క్లోజ్ చేయడం నాకు ఇష్టం లేదు. కాబట్టి కంటిన్యూ చేస్తాను. మీరేమో 12 గంటలకు ఒకసారి భోజనం చేసుకోండి, పర్లేదు. మీరు సంతోషం కూడా మాకు సంతోషం, మీకు మళ్ళీ మధ్యలో మాకు ఆకలిస్తే కూడా మాకు బాధ. కాబట్టి మీరు వాక్యం అనేటువంటి విందును ఆరగించాలని కోరుకుంటున్నాను. మేము భోజనం లేకపోతే పోదాం, కానీ మీకు వాక్యం అన్ని కూడా వెళ్ళకూడదు. ఈ నా తలకు ప్రభునందు ప్రేమ వల్ల ఇక్కడ అడ్వెంట్ అంటే సాధారణంగా చాలా క్రైస్తవ సంఘాలలో చేసినటువంటి పద్ధతి ఏంటంటే ఒక రీత్ కడతారు. రీత్ అంటే తెలుసండి? రీత్ తెలుసా? అశోక ఆకులు కొమ్మలతో రౌండ్ గా చుట్టి దానికి పచ్చగా ఆకులు పెట్టి ఆ పుల్లలతో కూడా రౌండ్ గా కడతారు. కట్టి రీత్ తగిలిస్తారు. మొదటి వారం ఒక క్యాండిల్ వెలిగిస్తారు దాని మీద, రెండవ ఆదివారం ఇంకో క్యాండిల్ వెలిగిస్తారు, మూడో ఆదివారం ఇంకో క్యాండిల్ వెలిగిస్తారు, నాలుగో ఆదివారం ఇంకో క్యాండిల్ వెలిగిస్తారు. అంటే రీత్ అనేది అనమాట. సో ఈ దీనిలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే 4 విషయాలు. మొదటి వారం ఏంటంటే దాన్ని గ్రీక్ లో యాక్నాల్ అంటారు. యాక్నాల్ అంటే వెయిట్, ఎదురు చూడు, వెయిట్. హోప్ అంటే ఏంటి అంటే ఈ తెలుగులో దానికి అర్థము ఆశ, నిరీక్షణ. ఇంకా కొన్ని క్వాలిఫైడ్ మాట చెప్పాలంటే నిరీక్షణ, ఆశ. నిరీక్షణ అంటే దేనికి నిరీక్షించడం అంటే జరగబోయేటువంటి గొప్ప ఔన్నత్యం, గొప్ప మంచిని తాగుకొని ఎప్పుడు నాకు విడుదల వస్తుందా, ఎప్పుడు నాకు విమోచన వస్తుందా అని ఆసక్తితో ఎదురు చూడండి. దాన్ని పడ్డారు, నిరీక్షణ అంటారు. మీకు అర్థం కావడానికి పరిశుద్ధ లేఖనాల్లో నుండి ఒక సంఘటన మీకు నేను జ్ఞాపకం చేస్తాను. అది ఆదికాండం 8వ అధ్యాయం 6 నుంచి 12 వచనాల వరకు ఉండే వాక్య భాగాన్ని మీరు తర్వాత చదువుకోండి. నేను మీకు చెప్పేస్తాను, ఎందుకంటే మీరు చదివి కొంచెం ఆలస్యం ఉంటుంది, దానిలో కొంచెం వాక్యం ముందుకెళ్తాం. ఇక్కడ ఈ 40 దినాలు నోవహు కాలంలో భయంకరమైనటువంటి ప్రచండమైనటువంటి వర్షం పైన ఆకాశం నుండి కింద భూమి నుంచి
40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వెలుగు వచ్చింది.